ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృశ్చిక రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగి ఒకవైపు అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయ స్థానంలో బుధుడితో కలిపి మకర రాశిలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, పెదనాన్న చిన్నాన్న పిల్లలతో, అది ఏ కాకుండా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారితో చాలా జాగ్రత్తగా ఉంది తీరాలి. ఎంతసేపు అయినా వారందరూ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ధనం బాగా ఉంది, మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, 4 బంగారు ఆభరణాలు ధరించారు, వాహనాల్లో మీరు తిరుగుతున్నారు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ అవసరాల కోసం మా దగ్గర అంత తెలివి లేదండి, మాకంత సమయం లేదు, మీరైతే బహు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి మిమ్మల్ని ముందుకు తోసి డబ్బులను అపాయాన్ని వాళ్ళ నుంచి ఉపాయాన్ని తప్పించుకొని మిమ్మల్ని ముందు పెట్టేసి చిన్నగా జారుకుంటారు. వారు డబ్బులు కట్టరు, వీరేమో మీ మాట మీద డబ్బులు ఇవ్వడం వలన ఆ మధ్యవర్తిత్వ కార్యక్రమం చేయడం వలన శని భగవానుడు పోతూ పోతూ కొందరికి ఏమి ఇస్తాడయ్యా అంటే రుణాలను ఇస్తాడు, రోగాన్ని ఇస్తాడు, శత్రువుల మూట కట్టబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో పొగడ్తలకు వెళ్ళొద్దు, ఆడంబరాలకు వెళ్ళొద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ధ్యానంగా ఉండండి. అంతా నాకే తెలుసు అని మీరు అనుకోవద్దు. ఈ ఒక్క పదం మీరు తెలుసుకున్నారా, మీరు స్థిరచరాస్తులు కాపాడుకొని మీ భార్యా పిల్లలకు రాబోయే కాలంలో అప్పులు కూడబెట్టకుండా ఉంటారు. అంతా నాకు తెలుసు, వాళ్ళందరికన్నా గొప్పని, నేను చాలా తెలివైనోని అని అనుకున్నావా, నీ బంధువుల ముందరా, నీ మిత్రుల ముందరా, నీ సన్నిహితుల ముందరా నువ్వు దేనికి పనికి రావని చెప్పి ఎప్పుడు తెలిసిపోతుంది? ఆస్తులన్నీ కరిగిపోయిన తర్వాతనే తెలుస్తుంది. దయచేసి బాగా వృశ్చిక రాశి వారు దీన్ని గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే అర్ధాష్టమ శని, సంతాన స్థానంలో శుక్రరాహుల కలయిక, తల్లిదండ్రులైనా, భార్య అయినా, మిత్రులైనా, పిల్లలైనా కూడా ధనం ఉన్నంత వరకే నీతో వారు ఉంటారు. ఒక్కసారి నీ దగ్గర ధనము లేదు, మీరు ఇబ్బందులు పాలవుతున్నారు అన్నట్లయితే మిమ్మల్ని పలకరించే నాథుడు ఉండడని చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలి. సప్తమంలో గురువు, కానీ మీకు ధైర్యం, నాకు ఎవరితో అవసరమేముంది, నా బలం, నా విద్య, నా ధర్మము, ఇదే నా విజయం అనుకుంటుంటారు. ఇది సత్యమే, కానీ కాలం అనుకూలంగా లేదని చెప్పి కూడా గమనించాలి. ఎందుకనగా ఏడాది తర్వాత కుజ భగవానుడు అష్టమంలో సంచారం చేయడం వలన, అర్ధాష్టమ శని అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వలన గ్రహ దోష కారణం వలన మనోవేదన, రక్తహీనత, గుండెపోటు, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక శత్రువులనైనా రోగాన్ని దగ్గరికి రానివ్వకుండా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, దానం, ధర్మం, ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినట్లయితే ప్రశాంతమైన జీవితం పొందగలరు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఈ అష్టమి తిథి యందున ఇంట్లో నారికేల దీపాన్ని కానీ, పుష్పణ దీపాన్ని కానీ, ముడుపును కట్టి స్మరణ చేయడం వలన కాళభైరవ స్వామికి ఆశీస్సుల వలన ఆయన మనల్ని రక్షగా ఉంటూ ఆటంకాలను తొలగించుకొని శత్రువులను దూరం చేసి మనల్ని కాపాడే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా దేవతారాధన, కాళభైరవ స్వామికి స్మరణ అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.